ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ ఎలాంటి స్పీచ్లు ఇచ్చారు? మహిళల మీద ఒక్క మాట పడ్డా మేము వాడిని లాక్కొచ్చి లోపల పారేస్తామని చెప్పారు. ఎంతమంది లోపల పారేశారు? ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అనే విధంగా మాటలు వినబడుతున్నాయంటే అసలు అలాంటి మాటలు మీ చెవిదాకా వస్తున్నాయి. ఆ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఆ తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే వాడిని పట్టుకొచ్చారు. మీరు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్, అలాగే శాంతి భద్రతలు, అలాగే మహిళల పట్ల ఎలాంటి నీచమైన కామెంట్ వచ్చినా వాడిని పట్టుకొచ్చి లోపలేస్తామని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మద్దతు తెలుపుతున్నారు. కానీ ఇంకా అనుకున్నంతగా మనం జనాల్లోకి వెళ్ళట్లేదు, ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన వాయిస్ను బలంగా వినిపించడానికి మీ వంతు మద్దతు ఇవ్వండి. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నాకు కొన్ని రోజులుగా ఒక డౌట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను అభివృద్ధి కార్యక్రమాల గురించి కాదు నేను మాట్లాడేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, వాటి గురించి వాళ్ళ ప్రయత్నాల్లో, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయినట్లుగానే కొంతమంది అదే తరహాలో, అదే తంతుగా వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటే నాకు అందుకు అనుమానం వస్తుంది, ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందా అని. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎంత నీచంగా రెచ్చిపోయారో మనందరికీ తెలుసు. అది తట్టుకోలేకే కదా వైఎస్ఆర్సీపీని 11 స్థానాలకు పరిమితం చేసింది ఈ జనాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దరిద్రం ఏదైతే సోషల్ మీడియాలో ఆ విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ఆ దరిద్రం పీడ విరగడవుతుంది అనుకుంటే మళ్ళీ యథావిధిగా అదే పాత తంతు. అందుకే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. రీసెంట్గా చూస్తే మీ అందరికీ తెలిసింది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో చూడండి. మహిళలందరూ రోడ్లపైకి వచ్చి, ఎవరైతే ఈ సాక్షి మీడియాలో ఒక డిబేట్ జరిగినప్పుడు అమరావతి వేశ్యల రాజధాని అని ఎంత నీచంగా, అసలు ఆ మాట మాట్లాడడానికి వాడికి ఎలా ధైర్యం వచ్చిందో తెలియదు. కానీ అసలు నన్ను ఎవడు ఏం పీకుతారు, అసలు ఈ కూటమి ప్రభుత్వంలో అసలు మన మీద వేలేసేవాడు ఉంటాడా అనే ఒక మొండి ధైర్యంతో వాడు మాట్లాడా. అతను మాట్లాడుతున్నప్పుడు ఆ కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి వెంటనే అది తప్పు అని ఒక్క మాట అనకుండా మిమ్మల్ని కూడా జనాలు టార్గెట్ చేసుకుంటారేమో అని మాట్లాడుతున్నారంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంకు చేతనవ్వట్లేదా, దమ్ము ధైర్యం లేకనా, దద్దమ్మ ప్రభుత్వమా మనకు అర్థం కాదు. కానీ ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. మహిళలను పట్టుకొని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాంటి వర్కర్లే ఉంటారు ఎక్కువగా. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సెక్స్ వర్కర్ల విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉందని మాట్లాడడం ఏంటి? మహిళలు ఈ మాటని తట్టుకోలేక వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఒక వ్యక్తి, ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, ఒక వికృతుడు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ మహిళలు తట్టుకోలేక వాళ్ళ రోడ్ల మీదకి వస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎవడైతే ఈ రామకృష్ణంరాజు అనేవాడు కానీ, ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తుల ఫోటోలను దగ్ధం చేస్తున్నారు, చెప్పులతో కొడుతున్నారు, చెప్పుల దండ వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క యాక్షన్ లేదు. సరే, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా మా తరపున ఒక పొరపాటు జరిగింది, సాక్షి మీడియా అంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ మీడియా, మా ఛానల్ ఒక పొరపాటు జరిగింది, ఒక వ్యక్తి ఇలా నీచంగా మాట్లాడడాన్ని మేము ఖండిస్తున్నాం, క్షమాపణలు చెప్తున్నాం అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే అది లేదు. సాక్షి మీడియా నిర్వహించేది ఎవరు? భారతిరెడ్డి గారు. మరి ఆమెన మహిళ కాబట్టి ఒక మహిళలకు సంబంధించిన నీచమైన కామెంట్ మన మీడియా వేదికగా ఒక దుర్మార్గుడు చేశాడు కాబట్టి దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను యాక్సెప్ట్ చేయను, ఇది కరెక్ట్ కాదు, ఆ వ్యక్తికి మీరు ఎలాంటి శిక్షణ అయినా వేసుకోండి, మా వైపున పొరపాటు జరిగింది క్షమించండి అని చెప్పేసి ఆ భారతిరెడ్డి గారు అయినా మాట్లాడుతున్నారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బయటకు వచ్చి కనీసం ఒక పత్రికా ప్రకటన, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇలా వైఫల్యం చెందుతుంది, అలా వైఫల్యం చెందుతుంది అని చెప్పేసి వచ్చి కొంతమంది అనుకూల మీడియా సంస్థలను పిలిపించుకొని వాళ్ళ ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ సెటైర్లు చులకనగా మాట్లాడుతూ సప్త సముద్రాల బయట ఉన్నా కూడా లాక్కొస్తాము, గుడ్డలు కూడా తీసి కొడతామనే మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మరి
ఆయన సాక్షి మీడియాలో ఒకడు దుర్మార్గుడు నీచంగా మాట్లాడాడు, మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాడు, మనం కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండేది, మన తాడేపల్లి ప్యాలెస్ అక్కడే ఉంది కదా, మరి నా ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, అలా మాట్లాడడం అందరికీ అన్వయించుకున్నట్టుగానే కదా ఇది, మరి ఇలా మాట్లాడడం తప్పు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి గాంజా బ్యాచ్ను పరామర్శించి వచ్చారు. మరి వాళ్ళేమైనా గాంధీ మహాత్ములా అంటే కాదు. గాంజా తాగుతూ జనాలను హింసిస్తూ విచ్చలవిడిగా రోడ్ల మీద ఏది దొరికితే దాంతో దాడి చేసి ఒక దుర్మార్గులు వాళ్ళ మీద ఒక్కొక్కడి మీద 10-12 కేసులు ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళను వెళ్ళి పరామర్శించాడు. మీ అందరికీ తెలుసు, పోలీస్ స్టేషన్ ముందు నడి రోడ్డు మీద కర్రలతో వాళ్ళ అరికాలపై కొట్టారని, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు తుంగలో తొక్కారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు. ఆ వెంటనే జనాల్లో ఎంత తీవ్రమైన రియాక్షన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరి కోసం వచ్చారు? దుర్మార్గులు వాళ్ళు, జనాలను పట్టి పీడిస్తున్న ఒక నరకాసురుడు, అలాంటి వ్యక్తుల కోసం మీరు ఇక్కడికి వస్తారని చెప్పి జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా కూడా దాన్ని సమర్థించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మీడియా వేదికగా ఒకడు మాట్లాడినప్పుడు దీని నుంచి ఖండించాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి లేదా? ఇది పక్కన పెడితే కూటమి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ ఎలాంటి స్పీచ్లు ఇచ్చారు? మహిళల మీద ఒక్క మాట పడ్డా మేము వాడిని లాక్కొచ్చి లోపల పారేస్తామని చెప్పారు. ఇవాళ ఏమైపోయింది? ఎంతమందిని లోపల పారేశారు మీరు? మహా అయితే ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తిలో ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి లోపలేశారు. మరి ఇలా ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇంత నీచంగా ఒక మీడియాని వేదికగా చేసుకొని దుర్మార్గంగా మాట్లాడిన వాడిపైన ఇప్పటివరకు చర్యలు ఏవేంటి? అందుకే జనాల్లో ఒక తీవ్రమైన మాట వినబడుతుంది. అదేంటంటే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అనే విధంగా మాటలు వినబడుతున్నాయంటే అసలు అలాంటి మాటలు మీ చెవి దాకా వస్తున్నాయి? ఆ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీ దాకా రావట్లేదా? వస్తే ఇదా మీరు ఇన్ని రోజులు చూస్తూనే కూర్చునేది? దాన్ని సుమోటగా తీసుకొని లోపల వరేయాలి కానీ ఎందుకు? వీడిని చూసి ఇంకో నలుగురు రెచ్చిపోతారు. మొన్న మీరు చూస్తే ఆ ఇర్ఫాన్ అనేవాడు గుంటూరు జిల్లాలో, వాడు పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత నీచంగా మాట్లాడాడు. అది తెలిసి కూడా కూటమి ప్రభుత్వం వానిపై సీరియస్గా రియాక్షన్ తీసుకోలేదు. ఆ తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే వాడిని పట్టుకొచ్చారు. అంటే ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తేనే కానీ మీరు తీసుకురారా? ఇలాంటివి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కనబడుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా. అది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమూహం చేస్తున్నటువంటి నీచమైన కామెంట్లు. అయినా కూడా కూటమి ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకోకపోవడం ఏంటి? మీరు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్, అలాగే శాంతి భద్రతలు, అలాగే మహిళల పట్ల ఎలాంటి నీచమైన కామెంట్ వచ్చినా వాడిని పట్టుకొచ్చి లోపలేస్తామని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టినా మీరంతా ఇప్పుడు ఏమైపోయారు? అందుకే అనిపిస్తుంది, ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుందా, లేదా కూటమి ప్రభుత్వం చేత కావట్లేదా? అర్థం కాని పరిస్థితి అంటున్నారు ఇవాళ సామాన్య జనాలు.